సముద్రపు పొంగువలే ఆపదలెన్నో నన్ను ముంచివేసిన నా జీవిత నావకు నావికుడవై నన్ను దరి చేర్చితివి. సముద్రపు పొంగువలే ఆపదలెన్నో నన్ను ముంచివేసిన నా జీవిత నావకు నావికుడవై నన్ను దరి చేర్చితివి. నా రక్షణ ఓడయని నిరీక్షణతో నీ జీవించెదను. నా రక్షణ ఓడయని నిరీక్షణతో నీ జీవించెదను. పరవశించి పాడుటకు కారణం నీ కృప. కృపే కదయ్యా నీ కృపే కదయ్యా, కృపే కదయ్యా యేసయ్యా, కృపే కదయ్యా. నా ప్రాణమా యేసయ్య స్నేహము గోరుమా, యేసయ్య స్నేహము గోరుమా. నిన్నే తలచి నిన్నే వలచి దేవుడే మనుషుడైన చిత్రము చూడుమా. ఆ దేవుడే దీనుడైన చిత్రము చూడుమా. హృదయమా హృదయమా. అసలు ఎలాంటి బ్రతుకులు, ఎలాంటి జీవితాలు, నిరాశపూరితమైన జీవితాలు, సాగు ప్రతిరోజు ఆహ్వానించే బ్రతుకు. ఇల్లు నరకకోపంగా ఉండేది, ఇంట్లో గొడవలే నిలుచుండకపోయేది, పిల్లలు మాట్లాడదు, ఫ్యామిలీ మాట్లాడదు, ఎన్నో భయంకరమైన గడ్డు పరిస్థితులు. ఆ పరిస్థితులలో యేసయ్య సువార్త పరిచయమైంది, యేసయ్య ప్రేమ పరిచయమైంది. మార్పు పొందారు, మార్మల్స్ పొందారు, బాప్తిజం తీసుకున్నాం, పరిశుద్ధాత్మ అనుభవం ఉన్నాం, పరలోకపు అనుభవాలను మన గుండె గుడిలో నింపుకున్నాం. ప్రార్థనలో ఉన్నాం, నైట్ ప్రార్థనలో ఉండేది, ఉదయకాల ప్రార్థనలో ఉండేది, కుటుంబంతో ప్రభుని అందుకునేది, ప్రభుని ఆరాధించేది, ప్రభు కొరకు ఆలోచించేది, పరిచయం కొరకు ఆలోచించేది, మందిరం కొరకు ఆలోచించేది, దేవుని కార్యాల గురించి ఆలోచించేది. అలాంటిది మనిషి ఎట్లయిపోయాడు. హల్లెలూయా. చూసారు బైబిల్లో విలాప వాక్యం 4వ అధ్యాయం మొదటి వచనాన్ని మరొకసారి చదువుకుందాం. విలాప వాక్యం 4వ అధ్యాయం మొదటి వచనం చదవండి. చదువు మొదటి వచనం. విలాప వాక్యంలో 4వ అధ్యాయం మొదటి వచనం. బంగారం ఎట్లు అందగిలినది, వేయి బంగారం ఎట్లు మార్చబడినది, ప్రతి వీధి ముగను ప్రతిష్ఠితమైన రాళ్ళను పారవేయబడి ఉన్నవి. మేలిమి బంగారంతో పోల్చదగిన, మేలిమి బంగారముతో పోల్చదగిన సియోను ప్రియ కుమారులు, సియోను ప్రియ కుమారులు ఎట్లు కుమారి చేసిన మట్టి కుండలుగా ఎంచబడుతున్నారు. ఆమేన్. హల్లెలూయా. ఎట్లు కుమ్మరివాడు చేసిన మట్టి కుండలుగా ఎంచబడుచున్నారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరోసారి హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఎవరి గురించి ఆలోచించవు, నీ గురించి నువ్వు ఈరోజు ఆలోచించాలి. మందిరం విడిచి వెళ్ళేలో నీ భక్తి ఎలా ఉంది, నీ విశ్వాసం ఎలా ఉంది, నీ సమర్పణ ఎలా ఉంటే, నీ త్యాగం ఎలా ఉంటే, నీ ప్రార్థన జీవితం ఎలా ఉంటే, నీ ప్రపంచం ఎలా ఉంటే, అసలు నువ్వు ఎంత హ్యాపీగా ఉండేదాన్ని ఉండేవాడి. దైవికంగా, ఆత్మీయంగా, పరిశుద్ధాత్మలో క్రీస్తును కలిగిన అనుభవాలతో ఆయనతో కలిసి నడిచే విధానంలో ప్రపంచాన్ని మర్చిపోయాం, లోకాన్ని మర్చిపోయాం. ఆ ఆనందం ఈరోజు నీలో ఉందా? ఆ సంతోషం నీలో ఉందా? దేవుని సన్నిధి కమ్మరి కొలిమి వల్లే నిన్ను ఆహ్వానిస్తుంది.
బొగ్గు లాంటి మానవ స్వభావాన్ని దేవుని సన్నిధిలో, దేవుని సహవాసంలో శక్తి వంచన లేకుండా మనం సమర్పించుకుందాం. హల్లెలూయా. ఈ రోజులలో ఒక దేవునితో తప్ప ప్రతి ఒక్క విషయంలో సహవాసం కలిగి ఉంటున్నాం. ఉద్యోగమా, దాంట్లో డీప్ గా ఉంటాం. హల్లెలూయా. ఫ్యామిలీ, అందులో డీప్ గా ఉంటాం. భార్య భర్తలు, అందులో లోతుగా వెళ్ళిపోతాం. పిల్లలు, కుటుంబ సభ్యుల చాలా మమేకమై కలుసుకొని ఎప్పటికప్పుడు. కానీ ఒక దేవుడితో తప్ప మిగతా అన్నిటిలో న్యాయం చేస్తున్నాం. అసలైన పక్కకు పెడితే ఎలా? అసలైన ప్రభు సన్నిధిని నిర్లక్ష్యం చేస్తే ఎలా? హల్లెలూయా. ప్రభు కొరకు, ప్రభు సన్నిధి కొరకు బైబిల్ గ్రంథంలో ప్రాణాలకు తెగించిన వాళ్ళు ఉన్నారు. ప్రాణాలకు తెగించిన వాళ్ళు ఉన్నారు. ఆ తొలిటి అనుభవం, ఆ తొలి ప్రేమ ఈ మలి దిశలో, ఈ చివరి దిశలో తిరిగి మరలా దేవుని సహవాసంలోకి మనం ముందుకు కొనసాగుదాం. గతాన్ని గుర్తు చేస్తున్నాం. మనకి ఎవరో చెప్పాల్సిన అవసరం లేదండి. ఎవరు మనల్ని అనాల్సిన అవసరం లేదు. మనల్ని మనం ప్రశ్న వేసుకున్నాం. అర్థం ఉందో నిలబడి, ఒకప్పుడు నీ విశ్వాసం ఏంటి, నీ భక్తి ఏంటి, నీ ప్రేమ ఏంటి, నీ నిజాయితీ ఏంటి, నీ యథార్థత ఏంటి, దేవుడితో నీకు అనుభవం ఏంటి అని మనల్ని మనం ప్రశ్నించుకుంటే ఒకప్పటి మనుషులు కాదు, ఒకప్పటి ఆత్మీయులు కాదు. ఒకప్పుడు నా ప్రార్థన జీవితం మనలో లేదు. ఈ లోక సంబంధమైన అన్ని మన మనసులో, మన జీవితాన్ని ఆకుపై చేసుకుని ఆక్రమించుకున్నాయి. ఆత్మీయత అడగట్టిపోయింది. ఇది ఏ ఒక్కరి గురించి చెప్పట్లేదండి. ఈ లైవ్ లో వీక్షిస్తున్న ప్రతి వ్యక్తి గురించి, ఇక్కడ ఉన్న అందరి గురించి ఆత్మీయంగా చాలా వెనుకబడ్డాం. దేవుడితో మాట్లాడే అనుభవంలో వెనుకబడ్డాం. దేవుడితో నడిచే అనుభవంలో వెనుకబడ్డాం. ఎందుకో తెలుసా? మన ఆత్మీయతను లాగేసి, మన పవిత్రత మీద దెబ్బ కొట్టి, మన భక్తి జీవితాన్ని పాడు చేసి, మన యథార్థత, మన నిజాయితీ కలిగిన బ్రతుకులను బ్రేక్ చేసే కొన్ని మన లైఫ్లోకి వచ్చేసాయి. హల్లెలూయా. మీకు అర్థం కావడం వరకు సామెతల గ్రంథం 31వ అధ్యాయం 3వ వచనం చదివి సహాయం చేయండి. చదవండి. సామెతల గ్రంథం 31:3. నీ బలమును స్త్రీలకు ఇయ్యకుము, రాజులను నశింపజేయు, స్త్రీలతో సహవాసం చేయకు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. భౌతికమైన విషయాన్ని గుర్తు చేస్తున్నాను. హల్లెలూయా. నీ బలాన్ని స్త్రీలకు ఇవ్వకు, నాయకులను, రాజులను పడగొట్టే స్త్రీలతో సహవాసం చేయకు. ఆమేన్. హల్లెలూయా. ఒకటి పతనం అవుతుంది, నాశనం అవుతుంది, నష్టంలోకి వెళ్తుందంటే ఒక నాయకత్వం, ఒక దైవికమైన నాయకత్వం పాడవుతుందంటే ఒకటి స్త్రీ, ఒకటి డబ్బు, ఇంకొకటి పదవి కాంక్ష. ఇవి మూడు. హల్లెలూయా. ఈ మూడిట్లో ఏదో నీ ఆత్మీయత బలాన్ని లాగేస్తుంది. నీ కుటుంబంలో ఉన్న ఆత్మీయ స్థితిని లాగేస్తుంది. ఒట్టి మనుషులం అయిపోతున్నాం, మట్టి మనుషులం అయిపోతున్నాం, అవిశ్వాసం కంటే హీనంగా మారిపోతున్నాం, దైవ భీతి కోల్పోతున్నాం, దైవ భక్తి కోల్పోతున్నాం. ఎన్ని లేఖనాలు తెలిసినా, ఎన్ని వాక్యవాదాలు తెలిసినా, ప్రభుతో నడిచిన అనుభవాలు మనకు ఎన్ని ఉన్నా, ప్రభు ప్రత్యక్షత ఉన్నా, ప్రభు స్వామినైనా, ఆయన కొరకు నడిచిన అనుభవాలు ఎన్ని ఉన్నా, ఈ రోజు నీలో బలము లేదు, ఆత్మీయ బలము లేదు, ప్రార్థన బలము లేదు, ప్రత్యేకత అనే బలము లేదు, పరిశుద్ధత అనే బలము లేదు. కొన్ని మాయలలో పడిపోయావు. హల్లెలూయా. అది నీ మనసును గుడితనం కలిగేసేది. డబ్బు మాయలో పడిపోతే భార్యను, తల్లిని, తండ్రిని, కుటుంబాన్ని ఎవరిని లెక్క చేయాలి. మనం పశువులు కాదు కదా, జంతువులు కాదు కదా. సంపాదించాలి కాదనట్లేదు, ఉద్యోగం చేయాలి కాదనట్లేదు. ప్రభు అన్నాడు ఫలించాలి, అభివృద్ధి చెందాలి, భూమిని నిండించాలి, దాన్ని లోపరుచుకోవాలి, ఏలాలి.
చేయి చాపి తనకి ఇచ్చే స్థితిలో ఉండాలి. అలాగని నువ్వు ఆత్మీయ జీవితాన్ని పోగొట్టుకుంటే ఏం లాభం? అలాగని ప్రభువును పక్కకు పెడితే ఏం లాభం? అలాగని ప్రభువును నిర్లక్ష్యం చేస్తే ఏం లాభం? ఆ సహవాసంలో నీ ఉండి ముందుకెళ్తే దేవుడు దీవిస్తాడు. మత్తయి సువార్త 6:30 చదవండి. 6:30 చదవండి. మత్తయి సువార్త 6:30 చూడండి. కాబట్టి ఏమి తాగుతుమో ఏమి ధరించుకుందుమో అని చింతింపబడి అన్యజనులు వీటన్నిటి విషయమై విచారిస్తున్నారు. ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి. ఆమేన్. హల్లెలూయా. అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడతాయి. అంటే మన లైఫ్ లో ఏది ప్రధాన స్థానాన్ని ఆక్రమించింది? మన జీవితంలో, మన బ్రతుకులో మొట్టమొదటి స్థానాన్ని ఏది ఆక్రమించింది? సాతానుడు ప్రలోభాలను నొంగలిస్తాడు. రకరకాల విషయాల్లో వాడు లాగేస్తాడు. ఈరోజు పరిచయం పాడడానికి, ఆత్మీయ జీవితం పాడడానికి, సత్యంలో నుండి ఉపదేశం నుండి తొలగిపోవడానికి, వాక్యానుసారమైన జీవితం జీవించకుండా రొటీన్ గా, యాంత్రికంగా, అలవాటు ప్రకారంగా బ్రతకడానికి అవిశ్వాసికి విశ్వాసికి తేడా కనిపించాలి కదా. వెలుగు చీకటికి తేడా కనిపించాలి కదా. పరిశుద్ధునికి పాపులకు తేడా కనిపించాలి కదా. ప్రభు నమ్మిన వారికి నమ్మని వారికి తేడా కనిపించాలి కదా. ఆయన రక్షణ అనుభవంలో ఉండే ఆయన మార్గంలో నడిచే వారికి నడవని వారికి తేడా కనిపించాలి కదా. నీ చేతులు చెప్పాలి, నీ జీవితం చెప్పాలి, నీ బ్రతుకు చెప్పాలి. అలాంటిది ఏదైనా మన లైఫ్ లో ఉందంటే ఏది ఎందుకు లేదంటే ఆయనతో సహవాసం ఉంటే కదా, ఆయన సన్నిధిలో ఉంటే కదా, ఆయనకు భయపడితే కదా, ఆయన సన్నిధిలో ప్రార్థిస్తే కదా. హల్లెలూయా. నీ బలమును స్త్రీలకి, రాజులను నశింపజేసే స్త్రీలతో సహవాసం చేయకు. నేను ఈ వాక్యాన్ని మీకు దేంతో పోలి చెప్తానంటే ఒకే సింగిల్ మాటలో చెప్తాను. దేవుడితో కలిసి జీవించకుండా చేసే బంధం ఏదైనా, సహవాసం ఏదైనా, ప్రభుకు, ప్రభు వాక్కుకు విరుద్ధంగా నీ జీవితాన్ని కొనసాగించే పరిస్థితులు ఏవైనా ఈ స్త్రీల కంటే డేంజర్. హల్లెలూయా. నీ ఆత్మీయ జీవితాన్ని పతనానికి నడిపిస్తాయి. అందుకే పిలుపు సంఘానికి పరిశుద్ధుడైన పౌలు 2వ అధ్యాయంలో వచ్చిందనమాట. ఏం చెప్తాడో విందాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం మొదటి వచనం. కావున క్రీస్తునందు ఏ హెచ్చరిక అయినను ప్రేమ వలన ఆదరణైనను ఆత్మయందు ఏ సహవాసమైనను మీరు ఏక మనస్సులన్నట్టుగా ఏక ప్రేమ కలిగి ఏక భావం కలవారుగా ఉండి ఒక్కదాని అందే మనసు సంతోషంలో సంపూర్ణం చేయుడి. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహిమపరచాలి. ఒక్కదాని అందే మనసుంచి సంతోషాన్ని సంపూర్ణం చేయాలంటే సహవాసం. ఆమేన్. హెచ్చరిక వస్తున్నప్పుడు సెపరేట్ అయిపోవాలి. ప్రభు మనతో మాట్లాడుతున్నప్పుడు సెపరేట్ అయిపోవాలి. మన బలహీనతలు మనం చూపిస్తున్నప్పుడు సెపరేట్ అయిపోవాలి. వాక్యము అర్థం, ఎక్కడ మచ్చలు ఉన్నాయి, ఎక్కడ డాబులు ఉన్నాయి అని దేవుడు మాట్లాడుతున్నప్పుడు దేవుని మాట మనల్ని పాడు చేయదండి. దేవుని మాట మనల్ని నిలబెడుతుంది. దేవుని మాట మనల్ని ధైర్యపరుస్తుంది. దేవుని మాట మనల్ని సరిచేస్తుంది. ఆయన వాక్కు అగ్ని వంటిది. ఆయన వాక్కు శుద్ధి వంటిది. ఆయన వాక్కు మనల్ని బలపరిచేది, విడిపించేది. చెడిపోమని ఏ భాషను బోధించదండి. ఎక్కడ వాక్యం సెలవు కానీ కొంతమంది కోపం, హెచ్చరిస్తున్నప్పుడు కోపం, ఖచ్చితమైన వాక్యం చెప్తున్నప్పుడు కోపం. చాలా సంఘాలలో, మన సంఘం అనేది చాలా సంఘాలలో ఉన్న విశ్వాసులందరికీ మమ్మల్ని మెచ్చుకోవాలి, నేను దీపిస్తాడు, నేను ఆశీర్వదిస్తున్నాను, పైకి రా అంటే నీవు కన్న పిల్లల్ని చిన్నప్పటి నుంచి క్రమశిక్షణలో పెడతావు. హల్లెలూయా. అవసరమైతే కొడతావు, వయసును బట్టి కోపం చేస్తావు. అంటే వాళ్ళని ద్వేషిస్తున్నావా?
ప్రేమిస్తున్నాడు. తండ్రి తాను ప్రేమించే కుమారులను శిక్షిస్తాడు అంటున్నాడు. ఆమేన్. బెత్తము వాడని తండ్రి కుమారుని విషయంలో బెత్తము వాడకపోతే దేవునికి విరోధి, నరకుడికి నడిపిస్తాడు. హల్లెలూయా. ఏ సంఘంలో డిసిప్లిన్ ఉండదో, ఏ సంఘంలో హెచ్చరిక ఉండదో, ఏ సంఘంలో దిద్దుబాటు ఉండదో, ఏ సంఘంలో సరి చేసే దేవుని వాక్యం ఉండదో ఆ సంఘానికి వెళ్ళాలి. ఎందుకంటే వాళ్ళు మిమ్మల్ని చూడకుండా మీ ఆత్మీయ జీవితాన్ని చూసి క్రీస్తులో, యేసులో, ఆయన సన్నిధిలో మిమ్మల్ని నిలవబెట్టాలన్న ఒక ఏకైక ఉద్దేశమే తప్ప వ్యక్తిగతంగా మీ మీద వాళ్ళ కోపం ఉండదు. కొంతమంది పిల్లలు ఉన్నాడు, వాడు ఎక్కడ వెళ్ళిపోతే నాకేంటి, వాడు పెద్దోడు అయిపోయాడు, వాడు నాతో మర్చిపోయాడు, వాడు ఏమన్నా కానీ నాకు అవసరం లేదు అని కోపం వచ్చినట్టు అంటాను. కానీ మళ్ళీ మనసు ఏం చేస్తుంది, వాడు నిలబెట్టాలి. దాదాపుతున్నాడు రెండు మాటలు అన్నారు, అవసరం కూడా చెప్పదగ్గ కొట్టాలి, రోడ్లు తీసుకురావాలి, మార్పులు తీసుకురావాలి, పని పాటలు తిరుగుతున్నాడు, వానికి ఒక ఉపాధి కల్పించాలి, ఓ బిజినెస్ పెట్టాలి, లేకపోతే ఒక ఉద్యోగులకు ప్రయత్నం చేయాలి, వాడు వాళ్ళ భార్య పిల్లలు ఎవరి మీద ఆధారపడి బ్రతకాలని తల్లిదండ్రులు పడే తపన ఎలా ఉంటుందో అంతకంటే ఎక్కువ భారం నా గుండెలో ఉంది. మీ అందరి హల్లెలూయా. నేను ఆనెస్ట్గా చెప్తున్నాను, ప్రభు ఎదురు చెప్తున్నాను, ఎప్పుడు మీ సొత్తు నేను ఆశించలేదండి. మీరు అతిశయమే అనుకోండి, గప్పాలు కొడుతున్నాడు అనుకోండి, డబ్బు కొడుతున్నాడు అనుకోండి, ఎప్పుడు మీ సొత్తును ఆశించలేదు. నా బాధ అంతా మీరు ఆత్మీయంగా ఎదగాలి, ప్రభుతో మీ సంబంధం పటిష్టం కావాలి. మనం మనుషులతో ఎక్కువ సహవాసం చేస్తాం, ఫ్రెండ్స్తో ఎక్కువ సహవాసం చేస్తాం, సినిమాలతో సీరియల్తో ఎక్కువ సహవాసం చేస్తాం, సెల్ ఫోన్తో ఎక్కువ సహవాసం చేస్తాం, చాటింగ్ లో ఎప్పటికీ ఉంటాం, వాట్సాప్ లో ఉంటాం, ట్విట్టర్ లో ఉంటాం, ఇన్స్టాగ్రామ్ లో ఉంటాం, హల్లెలూయా, టిక్ టాక్ లో ఉంటాం. పనికిరాని పిచ్చాపాటి విషయాలలో గంటలు గంటలు గడుపుతాం. కామన్ సెన్స్ లేదా నీకు? వివేకం పనిచేయట్లేదా? బుద్ధి మాంద్యమైపోయిందా? సమాజాన్ని చూసి నేర్చుకోవా? పాడైపోయిన ప్రజలు చూసి నేర్చుకోవా? చెడిపోయిన వాళ్ళని చూసి నేర్చుకోవా? బాగుపడుతున్న వారిని చూసి నేర్చుకోవా? అభివృద్ధిలోకి వచ్చే వారిని చూసి నేర్చుకోవా? నీతో ఉన్న వాళ్ళు నీ కళ్ళ ముందే ఎలాగో అభివృద్ధి చెందుతూ జీవితాన్ని కట్టుకుంటూ బ్రతుకులు కట్టుకుంటూ ఒక విలువ కలిగిన బ్రతుకుతూ సమాజానికి, సంఘానికి, అటు దేవునికి, ఇటు కుటుంబానికి, ఇటు ఫ్యామిలీకి ఘనత, గౌరవాన్ని తెచ్చే జీవితాన్ని జీవిస్తూ ఉంటే టెక్నిక్స్ తీసుకుంటావా? నార్మల్ గా తీసుకుంటావా? నువ్వు దేవుని పోలిక, నీవు దేవుని స్వరూపం, రక్తం ఇచ్చి నిన్ను కొనుక్కున్నాడు. హల్లెలూయా. అపొస్తలుల కార్యం 10:28 అపొస్తలుల కార్యం 10:28. అప్పుడు అతడు అన్యజాతి వారితో సహవాసం చేయుటైనను అట్టి వారిని ముందు పెట్టుకుంటైనను యూదునికి ధర్మం కాదు. ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. రోమీయులకు రాసిన పత్రిక 10:24 చదవండి. 15:24. రోమపత్రిక 15:24. ఈ ప్రదేశంలో నేను ఇక సంచరించవలసిన భాగం లేదు కనుక అనేక సంవత్సరాల నుండి మీ వద్దకు రావాలని మిక్కిలి అపేక్ష కలిగి నేను స్పెయిన్ దేశంలో వెళ్ళినప్పుడు మార్గంలో మిమ్మల్ని చూసి మీ సహవాసం వలన కొంత మట్టుకు సంతృప్తి పొంది, మొదట మీ సహవాసము వలన కొంతవరకు సంతృప్తి పొంది మీ చేత అక్కడికి సాగనంపబడవనని నిరీక్షిస్తున్నాను. ఆమేన్. గట్టిగా చెప్పండి, ప్రభువుని స్తుతించాలి. హల్లెలూయా. దేవుని స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. 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 గట్టిగా చెప్పండి, ప్రభువుని మహిమపరుద్దాం. హల్లెలూయా. ప్రభువుని స్తుతిద్దాం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మనుషులతో ఎక్కువ గడిపే వ్యక్తి దేవునితో గడపలేడు. మనుషులతో ఎక్కువ మాట్లాడే వ్యక్తి దేవునితో మాట్లాడలేడు. దేవుడు నిన్ను కోరుకున్నాడు, నీ కుటుంబాన్ని ఇష్టపడ్డాడు, నీ ఫ్యామిలీని ఇష్టపడ్డాడు. మీ ఫ్యామిలీలో ఎంతమంది ఉన్నారో అంతమంది దేవునికి దగ్గరగా ఉంటాడు. నాకు దగ్గరగా ఉండడానికి లేదు,
ఈ సంఘానికి సహవాసానికి దగ్గరగా ఉండి మనట్లేదు. నీ కొరకు ప్రాణం పెట్టాడే, ఆయనతో కలిసినాడు. అబ్రహాం కలిసి నడిచాడు, యాకోబు కలిసి నడిచాడు, యోసేపు కలిసి నడిచాడు, ఇస్సాకు కలిసి నడిచాడు. వాళ్ళ లైఫ్ స్టైల్ ఒకసారి ఆలోచించు, వాళ్ళ జీవిత విధానాలు ఒకసారి గమనించు, వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు ఒకసారి గ్రహించు, వారి జీవితాలు ఒకసారి స్టడీ చేయి. వాళ్ళు ఎక్కడికి వెళ్తే అక్కడ దీవించబడ్డారు, వాళ్ళు ఎక్కడికి వెళ్తే అక్కడ దేవుని ఆశీర్వాదం వచ్చింది. అలాంటి జీవితము నీవు నేను జీవించాలి, జీవించి తీరాలి. పరిశుద్ధాత్మ దేవుడు మనకు అవకాశం ఇస్తారు. వేటి మీద ఇంట్రెస్ట్ పెడుతున్నారు, ఇంట్రెస్ట్ పెట్టేది లోపం లేకుండా జరిగిస్తూ ముగిస్తున్నాను. మీకు దేని మీద శ్రద్ధ ఉంటుందో, దేని మీద పట్టింపు ఉంటుందో, ఎప్పుడైనా ఫెయిల్ అయినట్టుందా, ఓడిపోయినట్టుందా? లేదు. ఈ స్పిరిచువల్ లైఫ్ మీద కొంచెం శ్రద్ధ పెట్టి చూడండి. యోసేపు దేవుడితో కలిసి నడిస్తే ఎక్కడికి తీసుకెళ్ళాడు? ప్రధానమంత్రి స్థాయికి తీసుకెళ్ళాడు. నువ్వు యోసేపులాగా ఈరోజు నువ్వు కలిసి యేసేతో నడిచి చూడు, నీ ఇంట్లో ఉన్న ఆర్థిక ఇబ్బందులను అధిగమించి తారా స్థాయికి నువ్వు ఎదుగుతావు. అది ఉద్యోగమా, వ్యాపారమా, స్టడీసా, ఫ్యామిలీ విషయాల, ప్రతి విషయంలో నువ్వు సక్సెస్ అవుతావు. ఓటమి పాలు కావు. ఓడిపోయినట్టు అనిపిస్తుంది. 13 సంవత్సరాలు ఓడిపోయినట్టు అనిపించింది. అడుగడుగున ఓటమి వెనుక గెలుపు, ఓటమి వెనుక గెలుపు, ఓటమి వెనుక గెలుపు. బానిసగా అమలు పోయాడా? కానీ పోతిఫర్ ఇంట్లో గృహ నిర్వాహకత్వ పాపం అంటే ఆ మంత్రి భోజనం ఉండు తినడం తప్ప ఇంకేది పట్టించుకునేవాడు కాదంట. ఆ ఎమ్మెల్యే, ఆ మంత్రి రాజుకున్నంత అధికారము లేక విధమైన అనుభవాలు అంత ఇల్లుండేది. పోతిఫర్ అంటే ఒక మంత్రి అన్నట్టు, ఒక సైన్యాధిపతి. తన కింద ఎంతో మంది మనుషులు, పని వాళ్ళు. కానీ నిన్న మొన్న వచ్చిన వ్యక్తి చూస్తుండగానే ఎక్కడికి ఎదిగాడంటే ఇంటి మీద అధిపతి అయిపోయాడు. ఆస్తి వివరాలు, ల్యాండ్ వివరాలు భార్య కూడా చెప్పకపోయేది, యోసేపు చెప్పింది. హల్లెలూయా. అక్కడ నుండి జైలుకు వెళ్తే జైలు సూపరింటెండెంట్ కూడా మనోనే పెద్దగా నిలబెట్టాడు. అక్కడ నుండి సింహాసనం మీదకి వెళ్ళాడు. రాజు ఎందుకు వెళ్తే ఆ రాజు అన్నాడు, పక్కకే సింహాసనం వేసి నువ్వు కూర్చోరా బాబు అని చెప్పి మెడలో బంగారు వచ్చేసాడు, చేతికి ఉంగరం తొడిగించాడు. 30 సంవత్సరాలు ఎవరొస్తాడు, 30వ ఏట, మంచి టీనేజ్, మంచి యవన ప్రాయంలో ఆ ప్రాంతంలోనే రాజు మనసుకు నచ్చిన ఒక కుటుంబాన్ని మాట్లాడి పెళ్లి పెద్దగా ఉండి ఆ అమ్మాయిని యోసేపు ఇచ్చి, యోసేపు వివాహము ఐగుప్తు ఫరో రాజు చేతుల మీదుగా ఘనంగా జరిగింది. అలాంటి లైఫ్ మన జీవితానికి వద్దా? అలాంటి ఆధిక్యతలు మనం బ్రతుకొద్దా? ఏదో ఆదివారం వచ్చి వెళ్ళిపోదామా? రియల్ గా క్రీస్తుతో నడుస్తామా? రియల్ గా దాచి ఉంచిన ఆశీర్వాదాలు పొందుకుందామా? ఇది నా వల్ల కాదు, ఇది నేను చేయలేను, ఇది నేను పొందుకోలేను, నా జీవితం ఇంతే, నా బ్రతికింతని నిరాశ ఊపిలోకి వెళ్ళి నిరాశపడి ఓడిపోయి చేతులెత్తి సరెండర్ అయ్యి లొంగిపోయి బానిసగా మారుతావా? లోపరుచుకొని ఏరికగా మారుతావా? హల్లెలూయా. ఎవరు పుట్టుకతోనే ధనవంతులలో పుట్టలేదండి, గొప్ప గొప్ప స్థాయికి వెళ్ళేవారు. హల్లెలూయా. ఈ కరెంటును కనిపెట్టాడే థామస్. లెటర్ రాసిందట తల్లికి. ఈ అల్లచిల్లర పిల్లోడు ఏం చదువు రాదు, ఆ లెటర్ రాసి ఇచ్చింది. ఆ లెటర్ తల్లి చదువుకున్నాడు. చదువుకొని, నానా నీకు చాలా తెలివి ఉందట్రా, నీ తెలివికి తగ్గట్టు మీ టీచర్ చెప్పేటట్టు లేదు, నేను మీ అబ్బాయికి చెప్పలేనమ్మా, మీ అబ్బాయిని మీ ఇంట్లోనే ఉంచుకోండి, ఎందుకంటే నాకంటే ఎక్కువ తెలివి ఉంది, ఆ తెలివి గల పిల్లగారికి నేనేం చెప్పలేను అని తల్లి కుమారుడికి చెప్పింది. ఆ మాట తన లైఫ్ స్టైల్ని మార్చేసింది. వయసు పెద్దది, తక్కువ క్లాసులో కూర్చున్నాడు. ఆ టీచర్ కోపం వచ్చి వీడిని స్కూల్ పంపించదు, వీడు బాగుపడు, వీడు బ్రతికింది అన్నట్టుగా రాస్తే
తల్లి అది చదివి వేరే విధంగా చెప్పింది. అది ఎప్పుడు తెలిసిందంటే ఆమె చనిపోయిన తర్వాత తల్లి సూట్ కేసులో అది చూసుకున్నాడు, చూసుకుని వచ్చాడు. హల్లెలూయా. అంటే ఎలాంటి నిరాశపడి, ఒకవేళ ముందే ఆ మాట చెప్పింది అనుకో ఇంకా డిస్కరేజ్ అయిపో. ఈ లోక కళ్యాణం కొరకు ఎన్ని కనిపెట్టాడు, ఒక కారణం ఒకటి కాదు. అంటే నీ పరిస్థితులు నిన్ను మార్చవు, నీ పరిస్థితులను ఓవర్కమ్ చేయాలి. అన్నల చేతనే అమ్ముడు పోయాడు, అన్నలే అమ్ముకున్నాడు. అది మనసు నిండా ఉంటే నీ మైండ్ ఎక్కడ పనిచేస్తుంది, నీ ఆలోచనలు ఎక్కడ పనిచేస్తాయి, నీ కాళ్ళు ఎక్కడ ఆడతాయి, చేతులు ఎక్కడ ఆడతాయి. అవమానాన్ని దిగమింగుకుంటూ తలంచుకుంటూ ఉంటే దేవుడు నీ జీవితంలో కార్యం చేయడానికి నువ్వు ఎక్కడ అవకాశం ఇస్తున్నావు? నీకు జరిగిన బాధ, నీకు వచ్చిన కష్టాలనే 24 గంటలు 1000 తలపులుంటే 1000 తలపులలో నింపుకొని నువ్వు బాధపడుతూ ఉంటే దేవుడు ఎలా సహాయం చేస్తాడు నీకు? హల్లెలూయా. కానీ అతడు ఏమనుకున్నాడు? అమ్మనాన్న దూరమైన అన్నలు నన్ను అమ్ముకున్నా, నేను తీసుకొచ్చిన సత్తి నా కళ్ళ ముందు నన్ను గుంటలో పడేసిన, నేను బాగుండాలా, నేను ఎదగాలి, దేవుడితో కలిసి నేను ముందుకెళ్ళి నా జీవితానికి స్వార్థకం అదేంటో నేను తెలుసుకోవాలి అని అనుకున్నాడు. వెనక్కి లాగేవాళ్ళు ఉంటారు, నేను డిస్కరేజ్ చేసేవాళ్ళు ఉంటారు, నేను అవమానపరిచే వాళ్ళు ఉంటారు, నువ్వు ఎదగకుండా నీ మీద రాలేసేవాళ్ళు ఉంటారు, నువ్వు ఎదగకుండా నువ్వు అభివృద్ధి చెందకుండా నిన్ను నేల కట్టించాలని ప్రయత్నాలు వేసేవాళ్ళు ఉంటారు. ఆ ప్రయత్నాలు చేయడం కొరకు ప్లాన్లు కూడా వేస్తారు, నువ్వు నాశనం అవ్వాలని, నువ్వు పాడవ్వాలని, నువ్వు ఎదగొద్దని, నువ్వు వృద్ధిలోకి రావద్దని. కానీ నీ ప్రభు గొప్పవాడు. నేను ఎందుకు నిర్మించాడు, ఎందుకు ఎన్నుకున్నాడు ఆదాము వాళ్ళను? మీరు భూమిని నిండించాలి, విస్తరింపచేయాలి, ఫలించాలి, లోపరుచుకోవాలి, ఏలాలి. హల్లెలూయా, హల్లెలూయా. అలాగూ దేవుని సన్నిధిలో, దేవుని మందిరంలో ఆయన సన్నిధిని అనుభవిస్తూ మనం ఎదగాలి. మీ పరిస్థితులు, అందరి పరిస్థితులు అలా పరిస్థితులు పెంచుకోకండి. మీరు ఏది సాధించాలనుకుంటున్నారో దాని మీద ఆలోచించండి. నేను అనుకుంటున్నాను యోసేపు కోసం నేను ఈ దేశానికి ఒక నాయకుడు కావాలి. జిమిక్లో చేసి అధికార దాహకారి కాదు, కానీ ఈ స్థితిలో ఉన్న నాకు విలువ గౌరవం పెరగాలి. దేవాను నాకు ఇవ్వు అని అడిగాడు. లేక ఆయన ఇచ్చిన దర్శనాలు ఇలా ఉన్నాయి, ఈ దర్శనం ప్రకారం నా జీవితం నిలబడి ముందుకు వెళ్ళాడేమో, అందుకే ఆ స్థాయికి ఎదిగాడు. హల్లెలూయా. కొంతమంది ఏమంటారంటే మేము బాగా డబ్బు ఉంటే మంచి స్కూల్లో మా అమ్మని చదివించేవారు. హల్లెలూయా. అట్లంటే రాజ్యాంగాన్ని నిర్మించిన రాజ్యాంగకర్త అంబేద్కర్, ఆయనకు చదువుకోవడానికి ఆయనకు అవకాశాలు ఏమున్నాయి? ఆ టైంలోనే వేరే దేశాలకు వెళ్ళాడు, ఆ టైంలోనే ఆ ప్రగతి సాధించాడు. ఎంకరేజ్ చేసేవాడు. వివక్ష, అంటరానితనం, కుల వివక్ష, ఇన్సల్ట్, అవమానం, ఏవగింపులు ఇవి అతనిలో ఉన్న ఆత్మస్థైర్యాన్ని కానీ జ్ఞానాన్ని కానీ ఆపలేదు. సాధించాలన్న తపన ఒక ఇంధనంలాగా నిన్ను ముందుకే నడిపించాలి. ప్రభువులో నిలబడాలి, ప్రభువులో జీవించాలి. నా ఇంటిని, నా కుటుంబాన్ని, నా ఫ్యామిలీని పోషించుకోవాలి. గ్రామానికి, పట్టణానికి, జిల్లాకు, దేశానికి నేను దీవెనకరంగా ఉండాలని నువ్వు అడుగులు ముందు చేస్తూ ఉండు. పరిశుద్ధాత్మ దేవుడు ఈ భూమి మీదనే, ఈ లోకంలోనే అందరి ఎదుట అందరూ చూస్తుండగా ఒక్కొక్క అడుగు నేను ఎదిగిస్తాడు. భౌతికంగా దీవిస్తాడు, ఆర్థికంగా దీవిస్తాడు, ఆత్మీయంగా దీవిస్తాడు. కానీ మానవుల్లో బ్రతికేంటంటే రాజీపడి బ్రతుకుతావు. నువ్వు రాజీ పడ్డావంటే నీ చాప్టర్ క్లోజ్ అయిపోయింది. బ్రతికున్నా సచ్చిన ఒకటే భూమి మీద. కాంప్రమైజ్ కావద్దు లోకంతో, సమస్యలతో కాంప్రమైజ్ అంటే నా బ్రతికేంటి, నా జీవితం 20లోనే 60 సంవత్సరాల ముసలోళ్ళకి ఆలోచిస్తారు. 20 అప్పుడే అని అనుభవించని చెప్పేసి అయిపోయి ఇప్పుడు చదువుకున్నాడు, ఎవరు బాగుపడ్డాడు. ఇవి వేదాంతం అంటే ఈ తల్లిదండ్రుల ప్రేమ ఆశలు చేస్తున్నారు. వాళ్ళ సహవాసంలో ఆత్మీయతలో ఉండకుండా, ఆత్మీయత అన్నిటికీ మూలపడి దేవునికి దూరంగా ఉండి దేవుని పక్కన పెట్టే ఏ వ్యక్తి కూడా
కుటుంబ జీవితంలో మధ్యలో అబ్రహాం, ఇస్సాకు, యాకోబు దేవుడితో కలిసి వచ్చాడు. ఒక మనిషి పేరు దేశాన్ని పెట్టారు. ఇజ్రాయెల్ దేశం గురించి ఆలోచిస్తే, అక్కడ పరిస్థితులను ఆలోచిస్తే నిజంగా దేవుడు ఎంతో గొప్పవాడు. సైన్స్ కూడా వివరిస్తుంది ఆయన జ్ఞానానికి, మేధావులు కూడా వివరిస్తుంది ఎలాంటి టెక్నాలజీ. ఆ దేశంలో ఆ దేశ ప్రజలు దేవుడి కొరకు చాలా మంది భౌతికమైన వాటికి విలువిస్తారు, కానీ ఆత్మ సంబంధమైన వాటికి విలువ ఈ రోజున మీరు విలువించి చూడండి. అలాగే 24 గంటలు భజన చేసుకుంటూ, ప్రార్థన చేసుకుంటూ, బైబిల్ చదువుకుంటూ, మందిరం చుట్టూ తిరుగుతూ ప్రార్థనలో గడపడం అని కాదు. దాని అర్థం అన్ని పనులు పక్కకు పెట్టి, కుటుంబాన్ని పక్కకు పెట్టి, భర్తను నిర్లక్ష్యం చేసి, భార్య నిర్లక్ష్యం చేసి, పిల్లలు నిర్లక్ష్యం చేసి బైబిల్ చదువుకుంటూ అట్లా వెళ్ళిపోమని చెప్పట్లేదు. నీ అంతరంగ జీవితంలో నిత్యము ఆయనతో కలిసి ఉండవాలి. నిత్యం నువ్వు పనులు చేసుకుంటున్నాడు వచ్చి ఆయన గడిపిస్తాను. నువ్వు ఉద్యోగానికి వెళ్తున్నాడు వచ్చి ఏవి ప్రాముఖ్యమైనవో, ఏవి సత్యమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి మాన్యమైనవో, న్యాయమైనవో వాటి మీద మీ మనసు ఉంచాలని బైబిల్ చెప్తుంది. మన ఆత్మీయ జీవితాన్ని దెబ్బతీసే ఏదైనా, అది వస్తువే కానీ, మనిషే కానీ, ప్రదేశమే కానీ, ప్రాంతమే కానీ, విశ్వాసులే కానీ, ఎవరైనా సేవకులే కానీ, వాళ్ళని పక్కన వీళ్ళతో ఉంటే నా ఆత్మీయ జీవితం పోయింది, వీళ్ళతో అన్యులుగా హీనంగా మారుతున్నాను, వీళ్ళతో ఉంటే విశ్వాసం తగ్గిపోయి వెనకబడిపోతున్నాను, వీళ్ళతో ఉంటే ప్రభు కొరకు పరిచయం కొరకు ఏం చేయలేకపోతున్నాను, వీళ్ళతో ఉంటే నేను ప్రార్థనలో కూడా ఉండలేకపోతున్నాను. బ్రేక్ చేయి అంటే దాని అర్థం ఎక్కువ టైం వాళ్ళతో స్పెండ్ చేయడం, హాయ్ బాయ్ అని అంటున్నాడు, కానీ ద్వేషించదు. హల్లెలూయా. నీ ఆత్మీయ జీవితాన్ని పాటు చేసుకో. ఏ స్థితిలో దేవుడు ప్రతి మనిషిని పిలిచాడు అదే స్థితిలో దేవుడితో సహవాసం చేద్దాం. ఒక్క నిమిషం లేచినపడండి, దయచేసి ఒక్క నిమిషం లేచినపడండి. అందరూ లేచినపడదాం. లేచినపడదాం. ఎవరు ఈ టైంలో బయటికి వెళ్ళదు. లేచినపడే సమయంలో ఎవరు బయటికి వెళ్ళదు. ప్రభునితో మాట్లాడే సమయం, నేను సరి చేసే సమయం. ఎవరి గురించి ఆలోచించను. ప్లీజ్ నీ గురించి ఆలోచించు, నీ గురించి ఆలోచించు. ఒకప్పుడున్న ఆత్మీయత ఇప్పుడుందా? ఒకప్పుడున్న ప్రార్థన జీవితం ఇప్పుడుందా? ఒకప్పుడున్న భక్తి ఇప్పుడుందా? ఒకప్పుడున్న వైరాగ్యం ఇప్పుడుందా? ఒకప్పుడున్న బర్నింగ్ ఇప్పుడుందా? ఒకప్పుడున్న సహవాసం ఇప్పుడుందా? ఒకప్పుడున్న బైబిల్ జ్ఞానం ఇప్పుడుందా? నీ ఇల్లు కట్టబడింది, నీ కుటుంబం కట్టబడింది, నీ కన్నీళ్ళను చూసి నీ భర్తను మార్చాడు కదా, నీ ప్రార్థన వినే నీ భార్యకు విడుదలిచ్చాడు కదా, మీ ప్రార్థనలు వినే మీ పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్ది వృద్ధిలోకి తీసుకొచ్చాడు కదా, మీ ప్రార్థనలు వినే మీ అమ్మానాలను లక్ష్యంలోకి నడిపించి వాళ్ళకు పరలోక పాలన ఇచ్చాడు కదా. నీ టైం ఎక్కడ స్పెండ్ చేస్తున్నా? నీ మనసు దేన్ని వెతుకుతుంది? నీ హృదయం దేని కొరకు తహతహలాడుతుంది? కీర్తనకారుడు అంటాడు తెలుసా, నా యెహోవా మందిర ద్వారం ఎదుట నేను నిలుచుండడం నాకు ఇష్టం. మందిరానికి వచ్చే పరిశుద్ధుల పాదాలకు నా చెప్పులు, వాటిని క్రమంలో పెట్టుకోవడం నాకు ఇష్టం. ఆయన ఆలయమును చూడడం నాకు ఇష్టం. ఆ మందిరంలో ప్రవేశించడం నాకు ఇష్టం. ఎప్పుడెప్పుడు నేను ఆలయానికి వెళ్ళాలి అని నా శరీరము, నా ఆత్మ ఆనందంతో కేకులు వేయించున్నది. దుప్పి నీటి వాగుల కొరకు ఆశించినట్లు నా ప్రాణము దేవుని సన్నిధి కొరకు తృష్ణపడుతున్నది, దాహము పడుతున్నది. నీ నీతి ఆశ చేత నిన్ను చూడవలనని నా శరీరము సొమ్మసిల్లుతున్నది. ఆనెస్ట్ గా మీ భార్య పిల్లల కంటే, భర్త కంటే, మీ ఆస్తి పాస్తుల కంటే, మీ అంతస్తు కంటే, మీకున్న ఉద్యోగాల కంటే, మీకున్న పొలము, ఇండ్లు, జాగలు, వ్యాపారము కంటే నీ మనసును, నీ వశమును, నీ గుండెల్లో ఉన్న 1000 ఆలోచనలు యేసయ్యతోనే నింపబడాలి, పరిశుద్ధాత్మతోనే నింపబడాలి. ఆయనను మాత్రమే ఆకర్షించాలి, ఆయన నిన్ను ఆకర్షించాలి. అప్పుడు
నీ భౌతికమైన జీవితంలో దేవుని క్రియ ఆరంభమవుతుంది, దేవుని పని ఆరంభమవుతుంది. అబ్రహామును ఆశీర్వదించినట్టు నిన్ను ఆశీర్వదిస్తాడు, ఇస్సాకును దీవించినట్టు నిన్ను దీవిస్తాడు, యాకోబును హెచ్చించినట్టు నిన్ను హెచ్చిస్తాడు, యోసేపును బలపరిచి నడిపించి దీవించి ఉన్నతమైన శిఖరాల మీదకి ఎక్కించినట్టు నిన్ను నీ కుటుంబాన్ని ఎక్కిస్తాడు. ఆయన అబద్ధికుడు కాదు, ఆయన మార్పు లేని వాడు. వారి జీవితంలో జరిగిన అవే కార్యాలు నీ జీవితంలో జరుగుతాయి. ఎందుకంటే వారు నమ్మి సేవించిన అదే దేవుని నీవు సేవిస్తున్నావు, నీవు ఆరాధిస్తున్నావు. ఈరోజు దేవునితో గడుపు, దేవునితో నడువు. చక్కటి ఆలోచనలు నీకు ఇస్తాను, చక్కటి తలంపులు నీకు ఇస్తాను. ఆ అనుభవాలు నీకున్నాయి, ఆ అనుభవాలు నీకున్నాయి. ఆయనతో నడిచిన అనుభవాలు, ఆయన ప్రత్యక్షత పొందుకున్న అనుభవాలు, ఆయన అభిషేకంతో నింపబడిన దినాలు, విశ్వాసంతో బ్రతికిన దినాలు, ప్రత్యేకింపబడిన దినాలు, పరిశుద్ధపరచబడిన దినాలు, ప్రభు మార్గంలో నడిచి పిడిగుద్దులు అవమానాలు అనుభవించిన దినాలు ఉన్నాయి. నడిపడిలో ఉన్న వాళ్ళకు ఉన్నాయి. ఎన్ని ఆటుపోట్ల మధ్య ఈరోజు మనం నిలబడ్డాం. ప్రభు కొరకు పోలీస్ స్టేషన్ కూడా మనం వెళ్ళాం. ఇంటి ఓనర్లు నన్ను కూడా తీసుకెళ్లి ఉదయం సాయంకాలం వరకు ఆ పోలీస్ స్టేషన్ లో వచ్చారు. ప్రభు నిమిత్తం, యేసయ్య నిమిత్తం ప్రేయర్ మీటింగ్స్ అంటే గొడవలు చేశారు, కొట్లాటలు చేశారు, డ్రమ్ము కొట్టారు, సేవకులను కొట్టారు. ఆ అనుభవాలు మనకు కావాలి, ఆ ఆత్మీయ అనుభవాలు మనం రావాలి, ఆ ప్రభు కృపను మనం అనుభవించాలి. మనం ప్రభు సమర్పించిన మా సహోదరి సహోదరుడా, నేను ఎవరి గురించో చెప్పట్లేదు. నీ ప్రారంభ జీవితం ఎలా ఉంది, ఇప్పుడు నీ జీవితం ఎలా ఉంది? నీకు నీవే జడ్జ్, నీకు నీవే మాదిరి, నీకు నీవే. ఒక్కసారి ఆలోచించు. గాంధీ సంగీతం అంటాడు, ఆత్మానుసారంగా ఆరంభించి శరీరానుసారంగా పూర్ణమవుతారా. మనల్ని మనం పరిశుద్ధాత్మ దేవుడికి సమర్పించుకొని, అవును ప్రభు, చాలా విషయాలు తప్పిపోయారు, ఆత్మీయతలు తప్పిపోయారు, నీ మార్గంలో తప్పిపోయారు. నన్ను క్షమించు ప్రభు, నన్ను క్షమించు ప్రభు. ప్రార్థించాలి. నువ్వు ఆయన కోరిక, నువ్వు వెళ్ళాలి, నువ్వు అభివృద్ధి చెందాలి, నువ్వు విస్తరించాలి, నీ దరిద్రం తొలగిపోవాలి, నీ శాపం బ్రేకైపోవాలి, నువ్వు వృద్ధిలోకి రావాలి. ఆర్థికంగా నీ ఎదగాలి, అపజయాలని విజయాలుగా మారాలి, చీకటి వెలుగుగా మారాలి, శాపం ఆశీర్వాదంగా మారాలి, దరిద్రం ధనవంతులుగా మారాలి. ఈ రోజున ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు. గుండెలు బద్దలవుతున్నాయి మాట్లాడుతున్నాడు. నీ కళలో ఒక పిక్చర్గా కనిపిస్తుంది. సినిమాలు చూడండి, సినిమాలు చూస్తాను, సీరియల్ చూడండి, సీరియల్ చూస్తాను. ఒకప్పుడు టీవీ వద్దని టీవీ తీసేసిన వ్యక్తిని ఇప్పుడు డిస్కనెక్షన్ ఇచ్చుకొని సన్ డైరెక్ట్ తీసుకొని ఏమనంటే వాక్యం అంటున్నాం. వాక్యం చూస్తున్నాం అని లేదే. ఇప్పుడు నువ్వు ఇంటికి వెళ్ళిందంటే నీవు టీవీ ముందు కూర్చున్నావు, నువ్వు ఇంటికి వెళ్ళిందంటే కామెడీ షోలు చూస్తావు, సినిమాలు చూస్తావు. అదే నా దేవుడితో నీకు సహవాసం, భక్తి భయం కోల్పోయి బ్రతుకుతున్నావు. 199 లోపాలు నీవు కూడా ఉంచుకొని నేను దేవుని బిడ్డను చదవాలనుకుంటున్నాను, నేను ప్రభు మార్గంలో ఉన్నాను అనుకుంటున్నాను, నేను పరిశుద్ధాత్మలో ప్రార్థన చేస్తున్నాను అనుకుంటున్నాను. ఎప్పుడు నీకేం అనిపించలేదా? నేను కరెక్ట్ లేదే, నేను దైవికంగా లేదే, అందరి దృష్టికి నేను మంచి వ్యక్తిలా కనిపించవచ్చు, కానీ నా దేవుడి దృష్టికి నేను పాపిని, అపవిత్రుడిని, చెడ్డదాన్ని, చెడ్డవాడిని. విశ్వాసమే లేదు, భక్తి లేదు. నాలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు నా గురగనాన్ని చూస్తున్నాను. నాలో ఉన్న దేవుని వాక్యం నాకు హెచ్చరిక చేస్తుంది. నేను దేవునితో కలిసి నడిచిన అనుభవాలు నన్ను వెక్కిరిస్తున్నాయి. నా విశ్వాసం నన్ను ప్రశ్నిస్తుంది. నా ప్రత్యేకత ఏమైపోయిందని
నా మనసును వేధిస్తుంది. చాలా మారిపోయాను, చాలా మార్పు వచ్చింది. లోకం దిశగా, నాశనం దిశగా, శాపం దిశగా, పాపము దిశగా. పేరు మాత్రమే క్రైస్తవుని క్రైస్తవులను, పేరు మాత్రమే పరిశుద్ధుని పరిశుద్ధులను, పేరు మాత్రమే ప్రభు దగ్గర పరిచయంలో ఉన్నాను. కానీ నా లోపల ఉన్నాయని దేవునికి ఇష్టమైన కార్యాలు, దేవునికి నచ్చని కార్యాలు, యేసుకి ఇష్టమైన కార్యాలు, యేసు నచ్చని కార్యాలు అన్ని నా అనుభవంలో వడ్డీలో ఉన్నాయ్యా. కానీ నన్ను ప్రేమించి మాట్లాడా. ఈరోజు రెన్యూ అయిపోతానయ్యా. దిద్దుబాటు నేను అంగీకరిస్తానయ్యా. నన్ను నేను సరి చేసుకుంటానయ్యా. నన్ను నేను పవిత్రపరచుకుంటానయ్యా. నన్ను నేను పరిశుద్ధపరచుకుంటానయ్యా. పరిశుద్ధాత్మదేవా, నీ సహాయం నాకు కావాలి. నీ చిత్తంలో నేను నిలబడాలి. నా ఇంటిని, నా కుటుంబాన్ని నేను కట్టుకొని అనేక గృహాలకు నేను దీవెనకరంగా మారాలి. ఇంతకాలం లోక సంబంధిగా, ఇంతకాలం ద్వేషంతో, కక్షతో, రెవెన్యూతో, ప్రతీకారం దిశగా జీవించాను. ఇవన్నీ నాకు అక్కర్లేదయ్యా. నేను నీతోనే నడవాలి, నీతోనే జీవించాలి. నీ సన్నిధి నాకు కావాలి. ప్రార్థిస్తామా? ప్రభువు మనల్ని మనం సమర్పించాలి.